ఈరోజు ఆషాఢం తొలి ఏకాదశి స్పెషల్. ఈరోజు మా ఇంట్లో ఒక పని మాత్రం తప్పకుండా జరుగుతుందండి. అదే అండి హారతి చెయ్యాలి అని. చిన్నప్పుడు నేను అడిగేదాన్ని మా అమ్మని, ఈ హారతి ఎందుకు చేస్తారు అని. అప్పుడు మా అమ్మ చెప్పేది, అది ఆచారం బంగారం, ముందు తిను తర్వాత అడుగు అని. పెద్దయ్యాక తెలిసింది ఏమిటంటే, తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి భక్తితో నైవేద్యం సమర్పించి సాంప్రదాయాల్లో భాగంగా చాలా కుటుంబాలు హారతి చేస్తారు అని. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, వంటకాలు మారుతాయి అని. మరి మా ఇంట్లో ఈ హారతి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకుని, ఒక గ్లాస్ వాటర్ తీసుకుని, అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళకి ఒక గ్లాసే పిండి వేసుకోవాలండి. మీరు ఒకవేళ కప్తో తీసుకున్న కప్పుతో అయినా సరే ఒక గ్లాస్ కప్కి ఒక గ్లాసు పిండి వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న బియ్యము అండి, తడి బియ్యం కాదు, పొడి బియ్యం పిండి అండి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి కొంచెం చల్లారుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీడియోలో చూపించిన విధంగా మొత్తగా స్మాష్ చేసుకుంటూ కొంచెం గోధుమ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకుని కొంచెం వరిపిండి తీసుకోవాలండి. బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం తాలికలు అనేది చేసుకోవాలి. మేమైతే చిన్నప్పుడు వీటిని పాములు అనేవాళ్ళమండి. అంతే అండి, మొత్తం అన్నీ ఇలా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి హారతి కోసం అనేసి. మెయిన్ ఇది చూసుకోవాలి ఖచ్చితంగా. 1 గ్లాసు బెల్లం అండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తింటారు అంటే ఇంకో 1/2 కప్ వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ బెల్లం వేసుకున్నాను. బెల్లం కరిగే వరకు వాటర్లో మరగబెడుతూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు అండి. ఉప్పు లేనిదే ఏ వంట కూడా కంప్లీట్ అవ్వదండి. అందుకే అంటారు, అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది ఎవరు అని. అదేనండి సాల్ట్ లేనిదే ఎంత స్వీట్ వేసినా మీకు ఆ టేస్ట్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక కొంచెం బియ్యం పిండి తీసుకుని అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా లిక్విడ్లా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరిగిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అందులో మనం చేసుకున్న తాలికలు అనేవి అందులో వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా చూసుకోకండి, విరగకుండా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకుంటే సరిపోతుంది అండి. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఈ హారతి స్టైల్ అనేది మా గోదావరి స్టైలు అండి. ఇక్కడ ఎలా చేస్తారు అంటే, నార్మల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ఆషాఢం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి అండి హారతి ఇంకా ప్లస్ స్వీట్స్ ఇవన్నీ కలుపుకొని ఆ రోజు సారి కింద పెడతారు అండి పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి. ఇది గోదావరి స్పెషల్ వచ్చేసి హారతికి అండి. అండ్ చూసారు కదా, ఇదైతే ఉడికిపోయినట్టే ఉంది. అది ఎలా చెక్ చేసుకోవాలో చూసుకోండి. ఫస్ట్ చిన్న ముక్క తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని చిదిపి చూడండి. అది మెత్తగా అయిపోయింది అంటే అది ఉడికినట్టు అర్థం అన్నమాట. ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని చేసుకుని కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము లేనిదే హారతి అయితే తినలేమండి. నాకైతే కొబ్బరి తురుము వేయాల్సిందే హారతిలోని. కొబ్బరి తురుము వేస్తేనే ఆ టేస్టే వేరు హారతికి అసలు. చూసారు కదా, ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత ఆ బెల్లం పట్టే వరకు కొబ్బరి తురుముకి మరగబెట్టుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు అలానే వేరే ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు బాగా హీట్ అయిన నెయ్యిలో మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం అంతా వేపేసుకోవాలి. నేనైతే చిన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేదాన్ని అండి. ఇప్పుడు సీజన్ ఏంటంటే ఎక్కువ గోదావరి సైడ్ వాళ్ళు చేసుకునేది హారతి. నెక్స్ట్ వచ్చేసి తాటి గారెలు అండి. తాటి గారెలు, తాటి రొట్టె ఇవి అయితే ఇప్పుడు ఒక 3 మంత్స్ వరకు తాటి గారెలు, తాటి బూరెలు అలా ఉంటానే ఉంటాయి అటు సైడు. చాలా ఇష్టం అండి నాకైతే. కానీ ఇక్కడ మేము పంజాబ్లో కదా ఉంటున్నాం, దొరకవు. అండ్ ఇవి మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం బియ్యం పిండి లిక్విడ్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేసిన తర్వాత ఉంచకూడదు, లేదు అంటే ఉండలు కట్టేస్తుందండి. అలా కట్టుకుంటా మొత్తం అంతా స్లోగా కలుపుకోవాలి, లేదు తాలికలు అనేది విరిగిపోతాయి.
అంతేనండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు మన హారిది అనేది. గోదావరి స్టైల్ హారిది అండి. ఇంకొంచెం మంది ఏంటంటే కొంచెం పాలు వేసి కూడా చేసుకుంటారు. దాన్ని పాల తాలికలు అంటారు. మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటామండి. ఇదే గోదావరి స్పెషల్ అండి. లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి మొత్తం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతే. ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే అది కూడా తొలి ఏకాదశి రోజు చేసుకునే హారిది ఎంతో స్వీట్‌గా రెడీ అయిపోయింది. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇదే రోజు హారిది చేస్తే మా ఇంట్లో కూడా చేస్తామనేసి కామెంట్ తప్పకుండా చెప్పండి. ఇంకా మీ ఇంట్లో దీనిని ఏ పేరుతో పిలుస్తారో కూడా రాయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఓకే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటలు, స్టిచింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభ తొలి ఏకాదశి శ్రీహరి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ వాచింగ్ మోర్ వీడియోస్. ఓకే. బాయ్ బాయ్.